మరో గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, రికగ్నైజ్ యూనియన్ మరి సీతారామయ్య గారికి ఏఐటీసీ, అట్లాగే భూపాలపల్లి శాసనసభ్యులు సోదరులు గండ్ర మరియు వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మీ అనుబంధ సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఈరోజు సింగరేణి కాలరీస్ సందర్భంలో వచ్చినటువంటి లాభాల్లో బోనస్గా ప్రకటించినటువంటి అమౌంట్ని కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పండగ కంటే ముందే వాళ్ళ చెక్కులు కూడా అందించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ చెక్కులు పొందేటువంటి సోదర కార్మికులు వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. సింగరేణి కాలనీస్ సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు. ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీరు పంచారో దాచి చెప్పకుండా, అది కూడా మేము అలా చేయలేదు. స్పష్టంగా మనకు వచ్చింది ఇంత, ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత మీకు పంచుతూ ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం, దాపరికాలు లేకుండా. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాము. ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి మిశ్రమ ఆర్థిక విధానాలు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ దేశానికి పునాదులేసి ఈ దేశాన్ని నిలబెట్టారు. వారు కనుక ఆ రోజుల్లో ఆ ప్రణాళికలు తయారు చేసి మిశ్రమ ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థల్ని, కోర్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపి ఈ దేశానికి సంపదని అందించి ఉండకపోతే ఈ దేశం చాలా అగమ్యగోచరంలో పడేది. అటువంటి మహానుభావుడు నాయకత్వం వహించినటువంటి ఆయన సిద్ధాంతాలని తూచా తప్పకుండా నమ్మేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు మేము చాలా ప్రగాఢంగా ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని బతికించుకోవాల్సిన అవసరం, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని చాలా గట్టిగా స్పష్టంగా నమ్ముతూ ఉన్నాము. ఆ నమ్మే వచ్చినటువంటి లాభాలని భవిష్యత్తులో దీన్ని విస్తరింపజేయడం కోసం ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. కార్మికుల సోదరులంతా కూడా చెమటొడ్చి ఈ సంస్థకు ఆదాయాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మొదలుపెట్టిన నుంచి ఇప్పటివరకు కూడా బొగ్గుబాయిల్లోనే ఉన్నాం మనం. కోల్ మైనింగే మనం. మైనింగ్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది మనకి. ప్రపంచం అంతా మారిపోతూ ఉంది. మారిపోయే పరిణామ క్రమంలో ఏం జరుగుతుందంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని లేకపోతే
బొగ్గు యూటిలైజేషన్ తగ్గించాలి, కార్బన్ ఫ్రీ వరల్డ్